అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాల్కొండ. జనరల్గా చాలామంది ఆడవాళ్ళకి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి మొత్తం ప్రెగ్నెన్సీలో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు మనం ఫస్ట్ డాక్టర్ని కలవాలి, ఎన్ని స్కాన్స్ ఉంటాయి, ఏమేమి మందులు వాడాలి, ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. మొదటిగా మనకి టోటల్ ఎన్ని విజిట్స్ ఉండాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే 14 వారాల వరకు అట్లీస్ట్ ఒక 1 విజిట్ అయినా ఉండాలి. తర్వాత వచ్చే 28 వారాల వరకు అట్లీస్ట్ 2 విజిట్స్ ఉండాలి. లాస్ట్లో అట్లీస్ట్ 5 విజిట్స్ అయినా ఉండాలి డెలివరీ వరకు. నెక్స్ట్ ఏమో స్కాన్స్ గురించి తెలుసుకుందాం. అంటే టోటల్గా మనకి ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ ఉండాలి. ఇన్ జనరల్గా టోటల్గా అయితే అట్లీస్ట్ 5 స్కాన్స్ ఉండాలి. ఫస్ట్ అనేది డేటింగ్ స్కాన్, అంటే మనకి 7 వారాల నుంచి 10 వారాల లోపు ఖచ్చితంగా ఒక స్కాన్ ఉండాలి. తర్వాత ఏమో ఎన్టీ స్కాన్ అదే అనేది 11 to 13 + 6 వీక్స్ వరకు ఉండాలి. ఆ స్కాన్ అనేది 18 నుంచి 20 వారాల లోపు అవుతుంది. తర్వాత గ్రోత్ స్కాన్ అనేది 30 నుంచి 32 వారాల లోపు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇంకొకటి టర్మ్ స్కాన్, అది 37 వారాలు అప్పుడు చేస్తాము. తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన టెస్ట్లు ఏంటి అంటే, ఒకటి బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్, ఇంకొకటి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, థైరాయిడ్ ప్రొఫైల్, యూరిన్ ఎగ్జామినేషన్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెరాలజీ. ఈ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా మనం చేయించుకోవాలి. ఇలా ఆ ప్రెగ్నెంట్ లేడీది బ్లడ్ గ్రూప్ అనేది నెగిటివ్ ఉంటే అప్పుడు హస్బెండ్ బ్లడ్ గ్రూప్ అనేది చూసుకోవాలి. ఒకవేళ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే అప్పుడు ఐసిటీ అంటే ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. 24 to 28 వీక్స్ మధ్యలో ప్రెగ్నెంట్ లేడీస్కి 75 grams ఆఫ్ ఓజీటీటీ అనేది చేయించాలి. ఆ టెస్ట్ ద్వారా మనకి ప్రెగ్నెంట్ లేడీలో డయాబెటీస్ అనేది డెవలప్ అయ్యిందో లేదో తెలుస్తుంది. తర్వాత 24 to 28 వీక్స్ మధ్యలో కూడా మనము ఒకసారి హీమోగ్లోబిన్ అనేది చెక్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్లో 2 డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్ టీటీ వేయాలి. ఫస్ట్ డోస్ అనేది మనం 12 వారాలప్పుడు వేస్తే, సెకండ్ డోస్ అనేది 4 వారాల తర్వాత వేయచ్చు. లేకపోతే డెలివరీ అయ్యే 4 వారాల ముందు అయినా అంటే 36 వారాలకి అయినా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు సెకండ్ డోస్ టీటీ బదులు కొత్తగా టీడాప్ అని వచ్చింది. అది ఏంటి అంటే టెటనస్, పర్ట్యూసిస్, డిప్తీరియా. ఈ 3 ఇన్ఫెక్షన్స్ నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ టీడాప్ అనేది మనము 27 నుంచి 36 వారాల లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒకవేళ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ వచ్చి హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ వస్తే మనము 28 వీక్స్ అప్పుడు ఇంజెక్షన్ యాంటీ-డి అనేది మదర్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి, మనం ఏ టాబ్లెట్స్ వాడాలి. ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలలు మనము ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా వాడాలి. అది బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి మనము ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్ అనేది ఖచ్చితంగా వాడాలి. అది త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ టిల్ డెలివరీ వరకు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ ప్రెగ్నెన్సీ అంతా స్మూత్గా, పీస్ఫుల్గా ఉంటుంది.